మెదక్ జిల్లా ముసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాట్లు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు వంటి వాటిపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సునీతారెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో నిధులు లేకుండా తమ సొంత డబ్బులు వెచ్చించి పారిశుద్ధ్యం, నిర్వహణ, మంచినీటి సరఫరా, తడి పొడి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యేకు వివరించారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, ఇళ్ల వివరాలు వివరించారు. పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, నూతన బిల్డింగ్లను నిధులు మంజూరు అయ్యేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విఘ్నేశ్వర్, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, డిఎల్పీఓ యాదయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంకా లైట్స్ కూడా స్పేర్ ఇంకా ఇతర పనులు వచ్చేసి 49 శాంక్షన్ అయింది. దాంట్లో 20 బేస్మెంట్ లెవెల్ అయింది, పేమెంట్ కూడా పడింది. ఇంకొక 33 వచ్చేసి చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. కనీసం అధికారులు ఎవరున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మండలంతో ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మనకు స్థానిక సంస్థ నాయకులు ఎవరు లేరు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలు లేరు. గ్రామాల్లో మరి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏం కానీ, తాగునీటికి సంబంధించినటువంటి ఇష్యూస్, కరెంటు సమస్యలు, అదేవిధంగా మన ఫ్లడ్ వచ్చింది కాబట్టి ట్యాంక్స్ ఓవర్ఫ్లో కూడా కానీ, లేకుంటే ట్యాంక్స్ రిపేర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికోసమే ఈరోజు ఇక్కడ రివ్యూ తీసుకుందామనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా కూడా స్పెషల్ ఆఫీస్గా మీ స్థాయిలో మీరు గ్రామంలో కష్టపడతా ఉన్నారు కాబట్టి మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా మరి మా దృష్టికి తీసుకొస్తే మరి మేము కలెక్టర్ గారి దృష్టిగా లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముందుగా ఏంటంటే మరి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ఏమన్నా ఇష్యూస్ ఉంటే మరి గ్రామాల పంచాయత్ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్స్ తెలియజేయాల్సిందిగా కోరుతాను. ఒక్కొక్క విలేజ్కి సంబంధించి మీరు చెప్పాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే రానున్నది పండగ. మరి ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలతోని సీజనల్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, డెంగ్యూ బాగా పెరిగిపోతూ ఉన్నాయి, టైఫాయిడ్ వస్తూ ఉంది, మలేరియా వస్తూ ఉంది, తాగునీటికి సంబంధించి మరి వాటర్తో కూడా కంటామినేటెడ్ అయిపోతూ ఉంది. కాబట్టి దీనిపైన మరి అదేవిధంగా రేపొద్దున పండుగ వస్తూ ఉంది. ఇది చాలా మనకు అంటే తెలంగాణలో చేసుకున్నటువంటి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ, దసరా. కాబట్టి ఈ బతుకమ్మ పండుగకు గతంలో మరి గ్రామాల్లో అన్నీ కూడా బాగా సౌకర్యాలు కల్పించారు. అంటే ఎక్కడైతే బతుకమ్మ ఆడుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని అంతా కూడా నీట్ చేయడం, లైట్లు ఏర్పాటు చేయడం, డీజీ ఇలాంటి పాటలు పెట్టుకోవడానికి డీజేస్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా పండుగ వస్తుంది, లైట్లు వేయాలా, మోరింగ్ దిగాలా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఏం చేస్తూ ఉన్నారో ఒక్కొక్క గ్రామ పంచాయతీ వైజ్గా మరి మన స్పెషల్ ఆఫీసర్స్ కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ తెలియజేయాల్సిందిగా ఇది ఉంది. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అటువంటి ఎవరైనా మెంబర్ చనిపోయినా కూడా దానిపైన కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మనం ఏవైతే వర్క్స్ రిలే జరుగుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నామో అవి స్పీడప్ చేయాలి. గ్రామంలో ప్రధానంగా ఏంటంటే మనకి తాగునీటి సమస్య లేకుండా చూడడం, మరి మురికి కాలువలు శుభ్రం చేసుకోవడం, మూడోది లైట్స్ వేయడం. ఈ 3 వేసుకుంటే ప్రజలందరూ కూడా మనతో హ్యాపీగా ఉంటారు. కాబట్టి అవి మూడింటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, లోటు లేకుండా మీరంతా కూడా మరి చేయాల్సిందిగా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. మరి ఆల్రెడీ చాలా వరకు ప్రపోజల్స్ మేము ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంగన్వాడీకి చెప్తున్నారు, జీబీ బిల్డింగ్ చెప్తున్నారు. ఇప్పుడు కుప్పలపల్లికి సంబంధించి ఇన్కంప్లీట్ అంగన్వాడీకి 3 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నారు. మరి ఆ సర్పంచ్ గారితో మాట్లాడేసి మాజీ సర్పంచ్ గారితో మాట్లాడి అది కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చూస్తాం. జీబీ బిల్డింగ్ రామంతపూర్కి సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ ఉంది. అది కూడా ఎవరైనా ఎన్ఆర్హెచ్ఎస్లో 20 lakhs ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు ఎవరైనా కడతామంటే మీరు ఎంకరేజ్ చేయండి, వాళ్ళు కూడా మరి అది వర్క్స్ స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కొన్ని మీరు కుంటలకు సంబంధించినవి కానీ ఇంకా వేరే ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది. పైప్ లైన్స్ అవన్నీ కూడా తప్పకుండా వాటిని కూడా కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇండ్లకు సంబంధించి జీపీ బిల్డింగ్ అక్కడ స్థలం లేనట్టు ఇళ్ళకి సంబంధించి కూడా ఏవైతే మన ఫ్లడ్లో పడిపోయినటువంటి
మీరు ఆల్రెడీ పంపిస్తున్నారు, బిల్ చేసి పంపిస్తున్నారు అంటే వాళ్ళకి నిధులు అందిస్తే కొంత సహాయం అందినట్టు అవుతుందమ్మా. తొందరగా దాన్ని కూడా రిలీజ్ అయ్యేటట్టుగా చూడండి, చూసి వారికి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈ అండర్పాస్కి సంబంధించి రైల్వే వాళ్ళతో కూడా నేను మాట్లాడేసి అది కూడా ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. మిషన్ భద్రతకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ఏదైతే సెకండ్ ట్యాంక్ కావాలని చెప్పేసి అంటున్నారో అది కూడా చూసుకోవాల్సిందిగా నేను కోరుతాను. మరి ఇక్కడ సైడ్ నుంచి కనెక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి అది కూడా మనం ఎస్సీ గారితో మాట్లాడేసి దాన్ని కూడా క్లియర్ చేయించుకుంటే బెటర్. ప్రధానంగా ఈ సమస్యలపైన మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మీకు చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్య రాసుకున్నా మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఇప్పుడు మాట్లాడినటువంటి సమస్యలు ఉన్నాయో ఏ అధికారితోనైతే మేము చెప్పడం జరిగిందో ఆ అధికారితో మీరిద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి మీరు కోఆర్డినేట్ చేసుకోండి. మీకేమైనా స్థానికంగా ఇబ్బందులు వస్తే మన మండల లెవెల్ ఎంపీడీ గారు, తహసీల్దార్ గారు, మన స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వారితో కాకపోతే మా దృష్టి కూడా తీసుకురండి. ఎల్లవేళలా కూడా మీకు మేము అందుబాటులోనే ఉంటాం. అల్టిమేట్గా మనందరి ధ్యేయం ఒకటి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు. పండుగ వస్తుంది కాబట్టి మహిళలు బతుకమ్మ పండుగ అంటే మరీ స్పెషల్గా మహిళలు ఆడుకోవాలని చూస్తారు. వాళ్ళకి ఎంతసేపు నీటి సమస్య ఉండి బిందెలు పట్టుకొని బయటకు పోయి నీళ్ళు తెచ్చుకుంటే ఆ ఓపిక పోతుంది. పండుగ టైంలో అందరు చుట్టాలు కూడా వస్తుంటారు కాబట్టి ప్రధానంగా ఆ నీటి సమస్య అనేది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మరి మీ అందరిపైన ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయండి. తొందరగా కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకంటే 21st నుంచే బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేస్తారు. 21st అమావాస్య ఉంది, ఆ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకు బతుకమ్మ సద్దుల బతుకమ్మ దాకా ఉంటుంది కాబట్టి అంత లోపలనే మరి ఆ బతుకమ్మ గాల్స్ని మంచి నీట్ చేయించడం, ఆడే ప్లేస్లో కూడా మంచి నీట్ చేయించడం, బుషెస్ ఏమైనా ఉంటే కట్ చేయించడం, అదేవిధంగా లైట్స్ ఏర్పాటు చేయడం, మరి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిందిగా కూడా నేను మీ అందరూ కోరుకుంటూ ఈ యొక్క సమావేశం పక్కన ఎంపీడీఓ గారికి నేను మధ్యాహ్నం చెప్పినా కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించి మరి యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మన డిఎల్పీ గారు కూడా మీరు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి పాపం మన సెక్రటరీలు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మా దగ్గర నిధులు లేవు, అయినా కూడా మేము కష్టపడి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మన జిల్లా డిపిఓ గారితో మాట్లాడేసి మన స్పెషల్గా మనం కొంచెం నిధులు ఇప్పించగలిగితే ఈ లైట్స్ కానీ కలవలిగినవన్నీ సాఫ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మన సాదా వైద్యకు సంబంధించి కూడా మన ఇష్యూస్ ఏమంటే కూడా తొందరగా సాల్వ్ చేయడం అప్లికేషన్స్ ఉన్నాయి. షాదిపాల కళ్యాణ లక్ష్మి కూడా తొందరగా కంప్లీట్ చేసి వాటిని కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. సంతకాలు అయితే తీసుకుంటారు కానీ చెక్కులు మాత్రం మంచిగానే రావాలి కదా. థ్యాంక్స్ అమ్మ అందరికీ కూడా.